హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఆనందలహరిలో శ్రీ వారణాసి సుధాకర్ గారు రాసిన ఆలివైపు వారు ఆత్మబంధువులు కథ విందాం. మరిక కథలోకి వెళ్దామా? మా పెళ్ళైన తర్వాత కొత్త కాపురం పెట్టిన కొత్తల్లో నా భార్యను తీసుకుని కొత్త సినిమాకి వెళ్దామని ఆఫీస్ నుంచి అరగంట ముందే బయలుదేరి ఇంటికి చేరుకున్నా. ఇంట్లోకి రాగానే వంటింట్లో నుంచి పెద్దగా నవ్వులు వినిపిస్తున్నాయి. నా భార్య కీచుకంఠం నవ్వు నాకు తెలిసిందే, కానీ ఆ రెండో కీచుకంఠం ఎవరిదా అని అనుమానం వచ్చింది. వంటింట్లోకి వెళ్ళి చూస్తున్న కదా, ఈవిడ వంట చేస్తుంది ఓ పీట మీద కూర్చొని. ఈవిడ్ని తెగ నవ్వించేస్తున్నాడు ఓ స్కూలు కుర్రాడు. ఈ మొహాన్ని ఎప్పుడూ చూసినట్లు లేదే అనుకొని అతిథి అయ్యుంటాడు కాబట్టి హలో అన్నాను. నమత్కాలం బావగాలు అన్నాడు. ఆపత్కాలం అన్నట్లు వినిపించి తెల్లమొహం వేశాను. ఈవిడ మంచినీళ్ల గ్లాస్తో వచ్చి, మా అంబాజీపేట పిన్నిగారి అబ్బాయండి, మా తమ్ముడు ఈ ఊళ్ళో పనుండి వచ్చాడు, పరీక్షల కారణంగా మన పెళ్లికి రాలేదు అంది. నీ పేరేంటి బాబు అన్నాను. తులేతు అన్నాడు, నోట్లో పెద్ద బెల్లం ముక్క పెట్టుకుని మాట్లాడుతున్నట్టు. నాకు ఈ కొత్త బామ్మర్ది పేరు అర్థం కాలేదు. వాడి పేరు సురేష్. వాడికి అక్కడక్కడ కొన్ని మాటలు సరిగ్గా పలకవు పాపం అంది. అయ్యో అన్నాను. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఏబిఎస్ లాగా తుత్తిగాడన్నమాట అనుకున్నాను. నా చిన్నప్పులు బోల్లా పలిపోతే నాలిత తలుచుతున్నాను, 10 తుట్లు పడ్డాయి, అప్పటి నుంచి మాట కొంచెం తేడా వచ్చింది అని తన జీవిత విశేషాలు చెప్పాడు. వాడి మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తున్నా ఒకళ్ళ లోపాల్ని చూసి నవ్వకూడదనే సంస్కారం అడ్డొచ్చి ఆపుకున్నాను. రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నాం. ఈవిడ, ఏవండి, మా తమ్ముడు అంబాజీపేట నుంచి మీకోసం పెద్ద అని ఏదో చెప్పబోయింది. కొంపతీసి నా కోసం అంబాజీపేట బ్రాండ్ స్వచ్ఛమైన ఆముదం తీసుకొచ్చాడా అన్నాను ఎటకారంగా. మాట పూర్తిగా చెప్పనివ్వరు. పనసకాయ పట్టుకొచ్చాడండి, రేపు మీరు దాన్ని పొట్టు కొడితే ఎంచక్కా ఆవు పెట్టి పనసపొట్టు కూర వండుకుందాం అంది. మనకి ఎవరైనా రుచికరంగా పనసపొట్టు కూర వండి పెడితే తినడం బేషుగ్గా వచ్చు, కానీ పనసపొట్టు కొట్టడం ఎప్పుడూ చేయలేదు. ఆ పని చేయడం కంటే చంటి పిల్లలకి నలిగెట్టి స్నానం చేయించడం చాలా సులువు అనుకున్నాను. అత్త, వంకాయ తుల చాలా బాగుంది అన్నాడు. అక్కని అత్త అంటాడేంటి అనుకుంటుంటే, వీడికి కా బదులు తా పలుకుతుందండి, అలాగే డాకి బదులు దా, రాకి బదులు లా, ఇలా కొన్ని మాటలు తేడాగా అనిపించినా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంది తన తమ్ముణ్ణి సమర్థిస్తూ. కచడి దెబ్బలు గజడి దెబ్బలు అవుతాయన్నమాట అన్నాను వాడి వీపు చరుస్తూ వేళాకోళంగా. వాడు గట్టిగా నవ్వేశాడు. అత్త, పులుసు ముత్తలు ఇంకా వెయ్యి అన్నాడు. వాడి భాష నాకు కూడా అర్థమవుతుందని తెలిసి చాలా సంతోషించాను. తొబ్బలితాయి పచ్చది బావుంది, లేపు కూడా తింటాను అన్నాడు. అలాగేరా తమ్ముడు, నీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ బావగారు ఎంత బాగా వండినో బావుందని చెప్పరు అంది నాకు వినపడేటట్టు. భోజనాలయ్యాక టీవీ వార్తలు విందామని హాల్లో కూర్చున్నాను. నా బామ్మర్ది నా పక్కనే కూర్చున్నాడు. మా తమ్ముడు పాటలు బాగా పాడతాడండి అందివిడ. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి అబాదబా జబా అని 3 ముక్కలతో బ్రహ్మానందాన్ని తగులుకొని అబ్బని దబ్బని జబ్బా అంటూ తన పాటతో ఏడిపించినట్టు ఇప్పుడు నా బామ్మర్ది పాటలు పాడడం అవసరమా అనుకున్నాను. వాళ్ళక్క ప్రోత్సాహంతో మా ఇంటి ఏబిఎస్ పాట అందుకున్నాడు. తత్తూలి లంగలంగా చిన్నాలి తావేతి లంగలంగా అని. ఆపేరోయ్ అని నాకు తెలియకుండానే అరిచేశాను. బాబు, ఇప్పుడు నువ్వు పాడకపోతే లోకానికి ఏ లోటు రాదు, కానీ బూతులు వచ్చేస్తున్నాయి, పాడకు తండ్రి అని వేడుకున్నాను. పాపం, వాడికి మాత్రం పాడాలని ఉండదా అంటుంది ఈవిడ ఆక్రోశంగా. అయితే తలుపులన్నీ వేసుకుని ఓ గదిలో కూర్చొని పాడుకోమను, రేపు వాళ్ళ ఆవిడొచ్చాక ఆవిడకి వినిపించమను అన్నాను ఆవేశంగా. పాపం వాడు ఏమనుకున్నాడో ఏమిటో తన గదిలోకి వెళ్ళిపోయాడు. నా భార్యకు కూడా కోపం వచ్చేసినట్టుంది. తన తమ్ముడి పాటల ఉత్సాహాన్ని ఆర్పేసినందుకు తన సహజ ధోరణిలో కనుబొమ్మలు ముడెట్టేసింది. వీళ్ళతో ఎత్తువలోజులు మాట్లాడితే నాత్తోలా మాత తేడా వచ్చేస్తుంది అని ఆపేసి నాలుగు ఖర్చుకొని నా మాట నాకే తేడాగా అనిపించింది. నా మాట తేడాగా ఉందా అన్నాను ఈవిడితో. ఈవిడ రుసరుసుగా వెళ్ళిపోయింది. ఎంతైనా
భార్య వైపు వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలనే కొత్త మెలకువని లేటుగా అయినా లేటెస్ట్గా తెలుసుకున్నాను. ఆలి వైపు వారు ఆత్మబంధువులని ఎవరో అనుభవజ్ఞులు ఊరికే అన్నారా? నాకు జ్ఞానవంతం వచ్చేస్తుందేమోనని మొదటిసారి అనుమానం వచ్చేసింది. కథ చాలా బాగుంది కదా. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదూ. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో.